రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ కాజాగూడలోని సర్వే నెంబర్ 19లోని 10.32 ఎకరాల భూమి విషయంలో ఆర్పీ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఈ భూమిలో 3 ఎకరాలను తన కుమార్తె చేతన్ కౌర్ పేరిట గిఫ్ట్ డీడ్ చేయగా ఆ తర్వాత రహస్యంగా రద్దు చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. ఐ టవర్స్లో 80% నిర్మాణాలు పూర్తి కాగా 672 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు. వీరిలో బ్యూరోక్రాట్, రాజకీయ నాయకులు, సామాన్యులు ఉన్నారు. అయితే ఐ టవర్స్ ప్రతినిధులు బ్యాంక్ లోన్ కోసం వెళ్ళగా గిఫ్ట్ డీడ్ విషయం బయటపడింది. దీంతో ఐ టవర్ యాజమాన్యం ఫిర్యాదుతో ఆర్పీ సింగ్ పై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆర్పీ సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. సాస్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ కొలువులో 5,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈయనకు సిబిఐ ఏం చేస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? అందరు రైడ్ చేయండి ఆర్పీ సింగ్ ఇంటి మీద, కానీ అప్పుడు కానీ తేలుతుంది ఆయన ఆస్తుల చిట్ట. అక్రమ ఆస్తులు 1000 కోట్లు సంపాదించి సామాన్యులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక్కొక్కరు ఈఎంఐలు కట్టలేక ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది. బిల్డర్కు డబ్బులు తీసుకున్నాడు, బిల్డింగ్ కంప్లీట్ కాదు, రెంటల్ రారు, టెనెంట్ రారు. ఈయనేమంటాడు బిల్డర్ను పంపిస్తా అంటాడు. ఇట్లా ఎట్లయిపోయిందంటే ఆవులావులు కట్టుకొని లేగల ఖాళీలకు వచ్చేట అయిపోయింది. ఈ బిల్డరు ఈ ఆర్పీ సింగ్ దన్నుకొని వాళ్ళ 672 మందిని రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. వెంటనే ఈ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ను వెంటనే అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాదాపు 5,000 కోట్ల ఆస్తులు సంపాదించినటువంటి ఆర్పీ సింగ్ మీద చట్టపరమైనటువంటి విచారణ జరగాలి. డిఓపి మినిస్టర్ గారిని, అలాగే నేను సిబిఐ డైరెక్టర్ గారిని కూడా కోరుతున్నా ఈ మీడియా ద్వారా, దయచేసి తన మీద మీరు ఎంక్వైరీ జరపండి. పూర్తి సాక్ష్యాధారాలతో నేను సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. 100 ఎకరాలు ఇవాళ భూత్పూర్లో కొనుక్కున్నాడు. ఇక్కడ 18 లక్షలు, దాదాపు 2,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకి ఆస్తి అని నేను అడుగుతా ఉన్నా. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి డేట్ ఆఫ్ రిటైర్మెంట్ వరకు ఈయన ఆస్తులు, ఈయన జీతాలు మొత్తం లెక్కేయాలి. ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేసినాం. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. బాధితుల పక్షాన ఉండాలని రేరాలో కూడా మేము కేసు వేసినాం. ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇవే బాబు అంటే, ఈ బిల్డర్ ఒకవైపు, ఆర్పీ సింగ్ ఒకవైపు గొడవలు పెట్టుకుంటుండు. మేము తీరా ఆరాధిస్తా జీవీ రావు బిల్డర్ను మేము వెరిఫికేషన్ చేస్తే ఆయన కట్టడానికి ముందుకు వచ్చిండు. దాదాపుగా నెల కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు. యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆదేశాల మేరకు, రెరా ఆదేశాల మేరకు బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కానీ ఈలోపు ఈయన ప్రతి చోట కేసులు వేసుకుంటూ ల్యాండ్ లార్డు చివరికి ఆయనే దొంగని తేలిండు.